గురుగారు, పాహి రామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామ ప్రభో అనే ఈ రామదాసు కీర్తన ప్రత్యేకత గురించి తెలియజేస్తారా? అద్భుతమైనటువంటి కీర్తన పాడారమ్మా. పాహి రామ ప్రభో, ఎందుకంటే భద్రాచలం మనకి భద్రాన్ని కలగచేసే అచలం కొండ. స్వామివారు ఆ రామదాసు ఆర్తితోటి పాడుకున్నాడు, పాహి రామ ప్రభో. పాహి అంటే రక్షించు అని. పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. కానీ మన వాళ్ళు పాడేటప్పుడు అక్కడ సంగీతంగా రాగంగా బహుశా మధ్యలోకి విరవాల్సి వచ్చిందేమో. ఇప్పటికీ కూడా మనం గనక ఆ పాటను ఎక్కడైనా మనం వింటూ ఉంటే పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, అక్కడ వైదేహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ. వైదేహి అంటే విదేహ దేశపు రాజు జనక మహారాజు. ఆ జనక మహారాజు గారి యొక్క కూతురు, విదేహ దేశపు మహారాజు గారి యొక్క కూతురు వైదేహి. వైదేహి అంటే సీతమ్మ. సీతారామ ప్రభో, వైదేహి రామ ప్రభో అంటే సీతారామ ప్రభో అని అర్థం మనం అనువదించుకుంటే. కాబట్టి పాహి భద్రాద్రి, భద్రాచలంలో ఉన్నటువంటి ఓ సీతారామ ప్రభో, నువ్వు నన్ను రక్షించు అని చెప్పి ఆ రామదాసు పాడుకున్నాడు. ఎందుకంటే వైదేహి అనేటువంటి పదం తక్కువ పదం కాదమ్మా. విదేహం అని అంటే దేహము నాది కాదు అని అనుకోవటాన్ని విదేహము అంటారు. అది అనుకోవటం అనే భావన చెప్పినంత తేలిక కాదు. ఈ శరీరం ఉన్నంత కాలం అమ్మా ఇది నా శరీరం, ఈ శరీరానికి ఈ అలంకారం చెయ్యాలి, అమ్మో ఈ శరీరానికి ఈ గుచ్చుకుంటే ఇలా విడగొట్టడం వల్ల వచ్చే అర్థం ఏమొస్తుంది? అక్కడ విడగొట్టడం వల్ల అపభ్రంశపు అర్థం వస్తుంది. వై అనే దానికి అర్థం లేదు కదా. పాహి భద్రాద్రి వై అని అనకూడదు. పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు. రాముని తోక అని చెప్పి మన వాళ్ళు కొంతమంది సరదాగా చెప్తుంటారు కదా, రామునితో కింకరుడు ఇట్లనియే అని అనాలి, కానీ రాముని తోక అని చెప్పి మనం కొంతమంది విడగొడుతూ ఉంటుంటారు. అట్లా విడగొట్టకూడదు. కాబట్టి పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు కలిపి చదవాలి. అయితే సంగీత పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి వైదేహి అని అంటే ఆ దేహం నాది కాదు అనుకున్నాడట. మొత్తం రాజ్యం తగలబడిపోతుంటే ఎంత గొప్పవాడంటే జనక మహారాజు, మిథిలా నగరం మొత్తం తగలబడిపోతుంటే తగలబడేదెవరు, తగలబెట్టేదెవరు, నేనెవరు నువ్వెవరు అన్నట్ట. అంత వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాడు జనక మహారాజు. అటువంటి వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాని యొక్క కూతురు వైదేహి అని చెప్పడానికి, అంత గొప్పది అని చెప్పడానికి రామదాసు, భద్రాచల రామదాసు వైదేహి అనేటువంటి పదప్రయోగం చేశాడు. అంత గొప్ప ప్రయోగం అది. వైదేహి అనేది కలిపి మాత్రమే చదవాలి, విడగొట్టి చదవకూడదు.